తోడేలు పన్నాగం. అనగనగా ఒక ఊరిలో ఒక తోడేలు ఉండేది. సాధువులా నటిస్తూ ఒక గొర్రెల మందలో ప్రవేశించింది. గొర్రెలతో పాటు ప్రొద్దంతా తిరుగుతూ ఉండేది. కానీ వాటికి ఏ హాని తలపెట్టలేదు. ఆ గొర్రెల కాపరికి తోడేలు నడవడిక చాలా నచ్చింది. నా గొర్రెలతో ఈ తోడేలు ఎంతో స్నేహంగా ఉంటున్నది, వాటికి కాపలా కుక్కలాగా పనిచేస్తున్నది అని ఎంతగానో మురిసిపోయాడు. ఒకరోజు గొర్రెల కాపరి పొరుగురు వెళ్ళవలసి వచ్చింది. గొర్రెలన్నింటినీ ఒక పచ్చిక బయలులో వదిలాడు. వాటికి తోడేలును కాపలా ఉంచి దాని మీద నమ్మకంతో ఊరికి వెళ్ళాడు. సాయంత్రానికి గొర్రెల కాపరి ఊరి నుండి తిరిగి వచ్చాడు. గొర్రెలలోని కొన్ని గొర్రెలు చచ్చిపడి ఉన్నాయి. తోడేలు కనిపించలేదు. ఈ విషయాన్ని గొర్రెల కాపరి తన మిత్రులకు చెప్పుకున్నాడు. బాగా దుఃఖించాడు. నీ దురదృష్టానికి నీవే కారణం అని మిత్రులందరూ అతడిని నిందించారు. తోడేలు తోటి జంతువులను చంపి తినే మృగం. అటువంటి దానిని నీవు నమ్మావు. ఇన్ని రోజులు అది నీ గొర్రెలను చంపి తినలేదు. నీవు దగ్గరే ఉన్నావు కాబట్టి ఆ పని చేయలేదు. అంతేగాని నీ గొర్రెలతో స్నేహం వల్ల కాదు. అవకాశం లభించింది కదా అని తన నిజస్వరూపం చూపించింది అని ఓ మిత్రుడు అన్నాడు. నీతి: దుష్టులను ఎప్పుడూ నమ్మరాదు. అవకాశం దొరికినప్పుడు వారి నైజం బయటపడుతుంది.